వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రైల్వే సీసీ సంబంధించి ఇంకో ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తున్నామనమాట. అదేంటంటే సదరన్ రైల్వేకి సంబంధించి ఆర్టీఐ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా ఎంతమంది చేశారనేది ఈ వీడియోలో తెలుసుకుంటాం అనమాట. ఓకే, సదరన్ రైల్వేలో అయితే 6 డివిజన్లు ఉన్నాయి. అలాగే మనకి 6 వర్క్షాప్స్ అనేది మేజర్గా ఉన్నాయన్నమాట. ఓకే, మొత్తం 12 అనమాట. ఓకే, మిగతా ఎలక్ట్రిక్ లోకో సెట్స్ అలాగే చిన్న చిన్న సెట్స్ అన్ని డివిజన్ పరిధిలో ఎఫ్ఎల్ కింద క్యాలిక్యులేషన్ అయ్యి ఉంటాయి. వర్క్షాప్స్ అనేవి వేరే పెద్దగా ఉంటాయి కాబట్టి డేటా అనేది వేరే ఇచ్చారనమాట. ఓకే, అయితే ఇక్కడ డివిజన్స్లో ఆరు డివిజన్స్ ఉంటాయి సదరన్ రైల్వేలో. తిరువనంతపురం అని తిరువేంద్రం అంటారు. ఆ డివిజన్ నుండి అయితే మనకి రిప్లై అనేది రాలేదు. అలాగే మనకి 6 వర్క్షాప్స్ అని చెప్పాను కదా, దాంట్లో 3 అయితే వచ్చాయి, పెద్ద వర్క్షాప్స్ అయితే వచ్చాయి. ఇంకా 3 కొన్ని మీడియం రేంజ్ వర్క్షాప్స్ అయితే రాలేదనమాట. అయితే అందులో ఎన్ని ఉండొచ్చు అనేది మనం పెద్ద వర్క్షాప్స్ని బేస్ చేసుకుని మనము ఈ వీడియోలో చెప్తామన్నమాట. అప్రాక్సిమేట్గా ఎంత ఉండొచ్చు అనేది. ఓకే, ఇప్పుడు మనము ఒక్కో జోన్కి సంబంధించి డేటా అనేది చెప్తామన్నమాట. ఎందుకంటే ఈసారి తక్కువ కట్ ఆఫ్ ఉండే జోన్ ఎన్ని పోస్టులు వచ్చినా సరే పోస్ట్ అన్నిటికన్నా తక్కువ కట్ ఆఫ్ ఉండే జోన్ సదరన్ రైల్వే అనమాట. ఎందుకంటే ఈ జోన్లో నేను అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ జోన్ సంగతి నాకు కరెక్ట్గా తెలుసు అనమాట. ఓకే, ఇందులో ఎంతమంది చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. ఓకే, ఎందుకంటే తమిళనాడులో అప్రెంటిస్‌షిప్ అనేది బై స్టేట్స్కి వెళ్ళి చేయరనమాట. ఆల్రెడీ లోన్ ఉన్న వాళ్ళు కరెక్ట్గా అప్లై చేయరు. సదరన్ రైల్వే వాళ్ళే అంటే తమిళనాడు, కేరళ వాళ్ళు సరిగ్గా అప్లై చేయరు. చేసినా సరే ఒక 2022కి ముందు నుండి మాత్రం ఓన్లీ నార్త్ ఇండియా మన తెలుగు వాళ్ళు అక్కడ ఎక్కువ అప్రెంటిస్‌షిప్ చేసేవాళ్ళు. మీలో చాలామంది ఉంటే తెలిసి ఉంటుంది మీకు కూడా. కాబట్టి ఆ చేసిన వాళ్ళు కూడా కొద్దిమందే ఉంటారు. వాళ్ళు కూడా సరిగ్గా చదివే వాళ్ళు ఉండరు అనమాట. దానివల్ల ఏంటంటే కాబట్టి ఆ జోన్ అనేది తక్కువ కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, ఆల్రెడీ నార్మల్ కల్లోనే ఆ జోన్స్ అనేవి ఎవరు పట్టించుకోరు. సీసీఎస్కి అయితే ఈసారి చాలా మంచి ఆప్షన్ అనేది ఉంటుంది. అందుకే మనం ఈ జోన్ చేయడం జరుగుతుంది. ఓకే, ముందు 6 వర్క్షాప్స్ కదా, 6లో 3 అయితే రాలేదు. ఈ ఆన్సర్ అనేది ఈ విధంగా ఇచ్చారనమాట. ఇది రూల్స్ ప్రకారం ఇవ్వడానికి అవ్వదని ఉన్నారు. ఓకే, వీటిని పక్క తీసి తర్వాత మాట్లాడుకుందాం. అలాగే ఒక జోన్ కూడా ఇవ్వలేదన్నమాట. ముందు మనం వర్క్షాప్స్ 6 అన్నాం కదా, 6లో 3 ఏవి ఇచ్చాయి. ఎస్ఎన్టీ వర్క్షాప్ పొదుగురు అనే ఉంటుంది. ఓకే, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్షాప్ అది. ఓకే, అక్కడైతే మనకి 334 ప్రెజెంట్, అలాగే ఇప్పుడు వరకు చేసిన వాళ్ళు అయితే డేటా. అలాగే లోకో వర్క్స్ పెరంబూర్లో ఇది. ఈ వర్క్షాప్లో అయితే చెన్నైలో ఉంది, 291 చేశారనమాట ఇది. ఓకే, 291 ఇప్పుడు ప్రజెంట్ మా టోటల్ కలిపి చేశారు. అలాగే అన్నిటికన్నా సదరన్ రైల్వే పాపులర్ అండ్ పెద్ద వర్క్షాప్. ఓకే, గోల్డెన్ రాక్ వర్క్షాప్ అనమాట ఇది. దీంట్లో మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే 1500 ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు, చేసిన వాళ్ళు కలిపి 1548 ఉన్నారు. ఓకే, అయితే ప్రజెంట్ చేస్తున్న వాళ్ళని మీరు తీసుకోకండి, అవసరం లేదు. కానీ నేను అన్నిటిని కలిపి లెక్కేస్తున్నాను. ఓకే, మీరే ఆన్సర్ చేసుకోవచ్చు వాళ్ళు తీసేస్తే ఎంతమంది ఉంటారు అనేది. ఎందుకంటే వాళ్ళు మేలో వస్తారు, మేలో ఏప్రిల్లో రిలీవ్ అవుతారు. ప్రస్తుతానికి చేస్తున్న వాళ్ళు అయితే మనతో రారు పోటీకి. ఆ టోటల్ చూసుకున్నట్లయితే 2173 అనమాట. ఓకే, వాళ్ళు 2173 ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళు అయితే ఓన్లీ వర్క్షాప్స్. ఓకే, మిగతా 3 వర్క్షాప్స్ గురించి నేను తర్వాత చెప్తాను. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 557 చెన్నై డివిజన్ అనమాట. డివిజన్స్ ఇప్పుడు చెప్తున్నాం కదా, 557 చెన్నై డివిజన్లు చేశారు. మదురైలో 366, అలాగే తిరుచినపల్లిలో 629 అనమాట. అలాగే సాలెంలో 879, ఇది సాలెం డివిజన్ అనమాట. అలాగే పాలక్కడ్ చూసుకున్నట్లయితే 1809 ఉన్నారు. అలాగే టోటల్ వచ్చేసి 4234 అనమాట. ఓకే, వాటిని కలిపితే వర్క్షాప్స్ని వీటిని కలిపితే 6407 మంది అనమాట మొత్తం కలిపితే. అర్థమైంది అనుకుంటాను. వర్క్షాప్స్ అలాగే మనకి డివిజన్స్ కలిపితే మనకి 6407 ఉన్నాయి. కాబట్టి మనకి ఇది కలిపితే ఈ డేటా అనమాట ఇది. కాబట్టి దీన్ని బట్టి అర్థమైంది అనుకుంటున్నాను ఎంతమంది అప్రెంటిస్‌షిప్ చేస్తున్నారు. ఓకే, మిగతా జోన్స్కి నేను ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది. ఈ జోన్స్ అనేది చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇవి చేసిన వాళ్ళు నేను చెప్పాను కదా, 6407 మనకు వచ్చిన డేటా ప్రకారము. ఇందులో సగం నార్త్ ఇండియా మన తెలుగు వాళ్ళే ఉంటారు. తెలుగు వాళ్ళు ఎక్కువ సదరన్ రైల్వేలో చేస్తున్నారు. 2022కి ముందు వరకు బోల్డ్ మంది తెలిసి ఉంటుంది. ఓకే, ఎందుకంటే చాలా తక్కువ కట్ ఆఫ్ మార్క్స్కి ఇక్కడ తీయడం జరిగేది అనమాట. వాళ్ళు ఎక్కువ మంది అప్రెంటిస్‌షిప్ చేయాలంటే తమిళనాడులో అప్లై చేసినా సరే కట్ ఆఫ్ అనేది ఓకే ఎంత పెద్ద ట్రేడ్కి అయినా సరే 55, 56 ఉంటుంది. మనం బయట జోన్లో చూసుకున్నట్లయితే 80లు 90లు ఉంటాయి. ఇక్కడ 57, 58, 60% అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా తమిళనాడులో అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు సరిగ్గా నాలెడ్జ్ ఉండదు. చేసిన వాళ్ళకి కూడా సరిగ్గా మనకేంటంటే చదివే మైండ్ సెట్ అనేది ఉండదన్నమాట. ఓకే, జస్ట్ అప్రెంటిస్‌షిప్ చేసామా మనకి పర్మనెంట్ చేస్తే జాబ్ వస్తే బెటర్ అన్నట్టుగా ఉంటారు.
మిగతా జోన్స్లో అలా కాదు. మన తెలుగు జోన్స్లో అయితే అప్రెంటిస్‌షిప్ మీద చాలా ఎక్కువ పట్టు ఉంటుంది, ఎక్కువ మంది చదువుతారు, చేసి చెయ్యాలని ఇది ఉంటుంది. కాబట్టి మనము తమిళనాడు వెళ్ళినా ఏ స్టేట్కి వెళ్ళినా అప్రెంటిస్‌షిప్ చేయడానికి చూస్తాం. వాళ్ళ స్టేట్లోనే సరిగ్గా చేయరనమాట. అందుకే అంత తక్కువ కట్ ఆఫ్ అనేది ఉండేది. అయితే రీసెంట్గా 2022 నుండి అనుకుంటున్నాం వాళ్ళకనేది ఓన్లీ మనకి సదరన్ రైల్వే కేరళ, ఓకే, సదరన్ రైల్వే పరిధిలో ఉంటుందండి. కేరళ కానీ తమిళనాడు కానీ, అలాగే మన ఏపీలో నెల్లూరు అనేది ఒక డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది అనుకుంటాను. అలాగే మిగతా జిల్లాలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, మిగతావి నేను చెప్పాను కదా ఇందాక, వర్క్షాప్స్ మిగిలిపోయి 3, అలాగే ఒక డివిజను, అది కలిపి ఒక 1500 మంది ఎక్స్ట్రా అనుకోండి. ఎక్కువ నేను చెప్తున్నాను, ఒక 1500 మంది అనుకుంటే సరిపోద్ది అనమాట. కాబట్టి ఈ 6400లో సగం మంది తీసేసినా సరే, ఆ 1500 యాడ్ అయినా సరే, మనకి దగ్గర దగ్గర ఒక 6000 వచ్చేసాం. అంత సదరన్ రైల్వే అనేది చాలా పెద్ద జోన్. ఎంత పెద్ద జోన్ అనేది మన సౌత్ ఇండియాలో నాకు తెలిసి అన్నిటికన్నా పెద్ద జోన్ అదే. ఎందుకంటే అన్ని వర్క్షాప్స్ కానీ, మనకి రూట్ కానీ చాలా పెద్ద అనమాట. ఎంప్లాయీస్ కూడా చాలా ఎక్కువ ఉంటారు. కాబట్టి పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ అనేది వస్తుంది. మీరు కింద నోటిఫికేషన్లు కూడా చూడొచ్చు. నార్మల్ కట్ ఆఫే ఎక్కువ మంది హిందీ వాళ్ళు సదరన్ రైల్వే జోన్కి రావడానికి కారణం ఇవే అనమాట. సౌత్ వెస్టర్న్ రైల్వే కానీ, బెంగళూరు కానీ, వాళ్ళు నార్మల్ కట్ ఆఫ్లే తక్కువ ఉంటాయి. ఈసారి కొంచెం పెరిగి ఉండొచ్చు, ఎందుకంటే 2018లో అక్కడ తక్కువ పడిందని 2019లో అందరూ ఎక్కువ అప్లై చేస్తారు. కాబట్టి కొద్దిగా పెరిగింది. ఎక్కడ సౌత్ వెస్టర్న్ రైల్వే బెంగళూరు, సదరన్ రైల్వేలో మీడియంగానే ఉంది. కాబట్టి మన సీసీకి అయితే ఆ పరిస్థితి ఉండదు. ఓకే, వాళ్ళు అప్లై చేసి మనం నార్మల్ ఓపెన్ వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు మనం కొద్ది మందే ఉంటాం, వాళ్ళు లక్షల్లో ఉంటారు. లక్షల్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు, మనకి ఆర్టీఐ అనమాట ఇది. ఓకే, కాబట్టి దీన్ని బట్టి మీరు ఎంతమంది మనకి సదరన్ రైల్వే ఎంతమంది జోన్ అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మీరు మనకి గ్రూప్ డి ఎన్ని పోస్టులు వచ్చినా సరే అన్నిటికన్నా తక్కువ కట్ ఆఫ్ ఉండే పోస్ట్ జోన్ ఏదంటే సదరన్ రైల్వే. ఎందుకంటే దీనికి మించిన తక్కువ కాంపిటీషన్ ఏ జోన్ ఉండదు. దీంట్లో ఎక్కువ ఉందంటే మిగతా జోన్లు కూడా దానికన్నా ఎక్కువ ఉంటుందని అర్థం అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది. ఓకే, వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని జోన్లు అన్ని కలిపి నీట్గా అనేది వీడియో చేస్తాము. దగ్గర పెట్టి ఏ జోన్ అయితే ఎవరికి మంచిది, ఏ తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఏది బెటర్, ఏ పోస్ట్ పెట్టుకుంటే మనకు బెటర్ అనేది మొత్తం వీడియోని చేస్తాము. ఓకే.